నిజామాబాద్ ఎంపీగా గెలిపిస్తే సీఎం రేవంత్ రెడ్డి కళ్లు తెరిచేలా చేసి రైతులకు న్యాయం చేస్తానన్నారు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గోవర్ధన్ పాల్గొన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలన్నారు. జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఇబ్రహీంపట్నంలో చాలా ఘనంగా పెద్ద ఎత్తున జరగడం జరిగింది. కార్యకర్తల మనోభావాలను గౌరవించి ఈ ప్రాంతంలో అయితే అమలు కానటువంటి కార్యక్రమాలు లేవు, తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి మన కార్యక్రమం చేస్తున్నాం. ఈ ప్రాంతంలో సమస్యలు మరి గంగా నాలా అనే ప్రాజెక్టు ఒకటి ఉంది. ఆ ప్రాజెక్టు ఈరోజు ఆ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందడం లేదు 4-5 గ్రామాలకు. దానిపైన సదర్మాట్ కట్టింది కాబట్టి నీరు రావడం లేదు చెప్తున్నారు. తప్పకుండా మేము గెలిచిన తర్వాత సదర్మాట్ కింద ఉన్నటువంటి గంగానాల ప్రాజెక్టు ద్వారా 4-5 గ్రామాలకు నీళ్లు అందించే ప్రయత్నం చేస్తాం, తప్పకుండా చేస్తాం. అదేవిధంగా ఈ ప్రాంత రైతాంగానికి నేను మనవి చేస్తున్నాం. ఈ ప్రాంతంలో సరైన వేళల్లో నీరు అందించక రైతాంగాన్ని మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి మరి ఈ రోజు మనం గెలిస్తే, ఈ ప్రాంతంలో మనం గెలిస్తే రేవంత్ రెడ్డి కళ్ళు తెరిచి తప్పకుండా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే ప్రయత్నం చేస్తారని మేము భావిస్తున్నాం. కాబట్టి లేదు గుడ్డిగా ఒకవేళ మా కాంగ్రెస్ పార్టీ కోటేస్తే మరి వారు చేసే అబద్ద ప్రచారం సపోర్ట్ చేస్తున్నారనే విధంగా ఉంటుందని ప్రజలకు తెలియజేస్తూ మరి ప్రజలు మేలుకొల్పుతూ మరి ప్రాంతాన్ని డెవలప్ కావాలన్నప్పుడు తప్పకుండా కేసీఆర్ గారు చేతను మజబూత్ చేయాలని చెప్పి జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఇబ్రహీంపట్నంలో చాలా ఘనంగా పెద్ద ఎత్తున జరగడం జరిగింది. కార్యకర్తల మనోభావాలను గౌరవించి